ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శివాజీ గారు మాట్లాడిందంటూ తప్పులేదు. అంటే ఆయన 2 పదాలు స్లిప్ అయ్యారు. దానికి అపాలజీస్ చెప్పారు. అయినా కానీ ఆయన్ని వదలకుండా మన మహిళా కమిషనర్ దాకా తీసుకెళ్లి చేతులు కట్టుకుని క్షమాపణ చెప్పేదాకా చేసుకొచ్చారు. మరి అన్వేషణ ఏమన్నాడు? అమ్మాయిలకి స్వేచ్ఛ ఉంది, బట్టలు బిగిసి తిరగండి మీ ఇష్టం అని అన్నారు. మరి నోరు స్లిప్ అయ్యారు. మరి ఆ మాట అంటాం కూడా తప్పే కదా. ఆ మాట అన్వేషణ ఏం చేయాలి? ఆయన్ని కూడా క్షమాపణ చెప్పాలి, మహిళా కమిషన్ దాకా తీసుకురావాలి. లేదా వీలైతే కేసులు బుక్ చేసి అతన్ని లోపలేస్తే బెటర్. అన్వేష్ చాలా నోరు స్లిప్ అయ్యాడు. ఎందుకంటే ఇండియా గురించి మాట్లాడాడు, ద్రౌపది గారి గురించి మాట్లాడాడు, సీతాదేవి గురించి కానీ మాట్లాడాడు, గరికపాటి గురించి మాట్లాడాడు, శివాజీని తిట్టారు, భారతదేశం మహిళను కించపరిచాడు. ఇండియాలో ఏముంది, భారతదేశంలో ఏముంది, అక్కడ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడికి రాను, ఇక్కడికి వస్తే రేపులు ఎక్కువ, అది ఇది అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అతని మటుకు శివాజీ గారు మాట్లాడింది తప్పలేదు. శివాజీ గారిని వదిలేయాలి. ఈ అన్వేషణ పట్టుకొని వీలైనంత వరకు పోక్సో కేసు కూడా పెట్టచ్చు. ఎందుకంటే 14 years అమ్మాయిలతో కూడా ఇలా చేశాయని చెప్పి అతనే చెప్పాడు. 100 మందితో ఆడ 150 మందితో ఆడ ఆటగాడిని అని చెప్పేసి ఏదో తప్పు చేసి గర్వంగా చెప్పుకుంటుండు. అతన్ని ఎందుకు వదిలిపెడుతున్నాడు? అతన్ని ఎందుకు ఏమంటలేదు? మంచి చెప్పిన వాళ్ళ మీద పడేమో క్షమాపణ చెప్పేదాకా తీసుకొచ్చారు. అతన్ని ఏమో వదిలేశారు గాలికి. ఎందుకు అర్థం కావట్లేదు.